చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతట అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి ఎన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏలే సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. సార్, ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మూసేయాలి మరి. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు midnight 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్. ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు, మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకటి చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బఫున్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు, పద. ఏమేసావురా? దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా? అరే, ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానరా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా. బీర్ బాటిల్ కోసం గొడవపడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంట్రా? స్నేహితులు ఏంటి చండాలంగా? వాళ్ళు స్నేహితులు ఏంట్రా? మనవరా నిజమైన స్నేహితులు. దోస్త్ మేరా దోస్త్ తు హే మేరీ జాన్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపటి నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది, అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నోడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదో టెన్షన్ పడిపోయింది. లేదు లేరా, పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాప్లు ఉండవు. డబ్బులు తేండి 10 రూపాయలే కదరా, వదిలే.
ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గానీ ప్యాకెట్లో 10 పైసలు కూడా వదలను. ఒరే నా 10 రూపాయలు పిల్లి గడ్డం సాలి. సాలే ఇవ్వకపోతే ఏం పీకుతావురా? ఏం పీకుతురా? అరే రేయ్ నా మీదే చేయి చేసుకుంటారా పొట్టోడా? నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసావ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? స్నేహం తగలయ్యా, ఇంతకు ముందే కదరా స్నేహం మేరా జీవితం మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. ₹1000 కట్టరా? ఎంత డబ్బు? ఇది మన బ్యాంక్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులో ఎలా వచ్చిందిరా? ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది. అప్పుడు మారిపోయి ఉంటుంది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టేమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను భార్య చేతికి మారిపోయి ఉంటుంది. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదరా. స్నేహాని కన్నా మిన్నా 4 కోట్ల. డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదామా? సదేంట్రా తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి. ఒరిజినల్ కృష్ణ మనోహర్ జంప్. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళలక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లకి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణ నువ్వు ఇతనిని భర్తగా పొందట నీకు అంగీకారమేనా? ఓకే. నీలిమను ఈమెను భార్యగా పొందుట నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతురుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు డౌటే అక్కర్లేదు. ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళున్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది. అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి. లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు
జీవంటోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. ఈయన ఇస్తుందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో, మీరు లాస్ట్ టైం నా కోసం యూఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేశారా? వెళ్ళిపోమన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య హనీమూన్ కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. థ్యాంక్ యూ, సో నైస్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే వాడికి నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లా ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నోట్ జాగ్రత్త. ఏమైంది కోపడుతున్నావు? మాట్లాడుకో. చుట్టమామట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు. మ్యామ్ విస్కీ. వామ్మో.